కమింగ్ టు డీటెయిల్స్ మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావును ఘనంగా సత్కరించింది రాష్ట్ర సర్కార్. ఈ పౌర సన్మాన కార్యక్రమానికి మంత్రులతో పాటు అన్ని పార్టీల నేతలు అటెండ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యాసాగర్ రావుకు గవర్నర్ పదవి దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. మరోవైపు పౌర సన్మానం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు విద్యాసాగర్ రావు. విద్యాసాగర్ రావు గారితోని గత 3 దశాబ్దాల అనుబంధం నాకున్నది. అంతకుముందు అఫ్కోర్స్ బంధుత్వం ఉంది, కానీ బంధువులుగా కంటే మేము రాజకీయ కార్యకర్తలుగా ప్రజా జీవితంలో పాల్గొనే వాళ్ళంగానే ఒకరికొకరు బాగా తెలుసు. వారు శాసనసభలో ఉన్నప్పుడు నేను కూడా శాసనసభ్యులుగా ఉంటూ పనిచేసే అవకాశం లభించింది, మినిస్టర్గా ఉంటూ పనిచేసేటువంటి అవకాశం లభించింది. ఆ తదనంతరం వారు కేంద్ర మంత్రిగా ఎదిగి ఢిల్లీ వెళ్ళినారు. ఆ సందర్భంలో కూడా అనేక సందర్భాలలో కలుసుకోవటం, మాట్లాడుకోవటం అంతా కూడా జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఈ మధ్య జరిగినటువంటి 14 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో వారు పోషించిన పాత్ర అమోఘమైనటువంటిదని చెప్పి సందర్భంగా నేను కొనియాడకుండా ఉండలేకపోతా ఉన్నా. మీరు చాలా చక్కగా చేసినారు కేసీఆర్ గారు. ఎవరు ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు. డెఫినెట్గా తెలంగాణ వస్తుంది. మేము కూడా భారతీయ జనతా పార్టీని ఒప్పించడానికి, మా అగ్రనాయకత్వాన్ని ఒప్పించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, మీరు ముందుకు పోతుంది అని చెప్పి నిజంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ కోసం నిర్ణయం తీసుకోవడంలో వారు పోషించిన పాత్ర కూడా చాలా అమోఘమైనటువంటిదని సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆవేదన కలిగే సందర్భాలలో వారితో అనేక విషయాలు నేను షేర్ చేసుకునేవాడిని. ఎప్పుడు కూడా ఎల్లవేళలా ధైర్యం చెప్పి, లాజిక్ చెప్పి, మీరు బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు, ఇంతకన్నా ఎక్కువ పోరాడే వాళ్ళు ఉండరు, ఇంకా ఎట్టి పరిస్థితులు ఇప్పుడు సాధించుకోవాల్సిందే, మనం కమాన్ గోహెడ్ అని చెప్పి వెన్ను తట్టి భుజం తట్టి ముందుకు పంపించినటువంటి వ్యక్తులలో తెలంగాణ ముద్దుబిడ్డ విద్యాసాగర్ రావు గారు ఒకరు అని చెప్పి చెప్పక తప్పదు. రాజకీయాల్లో గెలిచిన తర్వాతనో మంత్రులు అయిన తర్వాతనో ఇవన్నీ ఉంటాయి, కానీ ఈ సివిక్ రిసెప్షన్ అనేది మరి నా జీవితంలో మొట్టమొదటిసారి నేను అనుభవం పొందుతున్నాను. నా జీవితంలో చాలా సంవత్సరాలు గడిచినాయి, కానీ ఇది ఒక మరుపురాని సంఘటనగా కేసీఆర్ గారు నా జీవితంలో మిగిల్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. చాలా సందర్భాల్లో గోదావరి నది జలాలను గ్రామానికి తరలించాలనేటువంటిది చేశాను. 720 టీఎంసీల నికర జలాలు గోదావరిలో కలుస్తున్నాయంటే దాన్ని వేల కోట్ల డాలర్లతో మనం లెక్కించవచ్చు. మరి నీటిని మళ్లించుకోవాలంటే మహారాష్ట్ర పాత్ర కూడా కొంచెం ఉంది, ఇప్పుడు ఛత్తీస్గఢ్ పాత్ర ఉంది. ఎల్లంపల్లి దాటిన తర్వాత పెద్దబెల్లాల కానీ, ఇంచపల్లి కానీ, అదేవిధంగా ఈదర కానీ, దొమ్మగూడెం కానీ, దాని తర్వాత ఉన్నటువంటి ఇతర ప్రాజెక్టులకు చిన్న చిన్న బ్యారేజెస్, చెక్ డ్యామ్ ద్వారా మనం నిర్మాణం చేసుకున్నట్టయితే నౌకాయానం సాధ్యమవుతుంది. నితిన్ గడ్కరీ గారితో మొన్న మేము మాట్లాడుకున్నప్పుడు కూడా ఇది సాధ్యమవుతుందనే విషయం తెలిసిన తర్వాత ఆ ప్రాంతానికి కూడా నేను పోవడం జరిగింది. సిరివంచ నుంచి అయితే బ్రిడ్జ్ కాళేశ్వరం వరకు పెండింగ్లో ఉందో దాని వరకు పూర్తి చేయడానికి, అదేవిధంగా ప్రణహిత మీద ఉన్నటువంటి మనం ప్రతిపాదించినటువంటి బ్రిడ్జ్ పూర్తి కావడానికి, హరీష్ రావు గారు ఎప్పుడు చెప్తున్నటువంటి అయితే ప్రాజెక్టుకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ అవన్నీ కూడా వీటికి సంబంధించి ఒక గవర్నర్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సాధ్యమయ్యే విధంగా చూస్తానని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను.